అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి గురించి నిన్న తమిళనాడులో ఏం జరిగిందో తెలుసుకుందాం. నిన్న మైవిత్రి యాడ్ సభ్యులందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్లో ఈఓడబ్ల్యూకి అశోక్ శ్రీనిధి మీద కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. అటు పిమ్మట బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అందులో ఒక ఆమె ఏం చెప్పారంటే, అసలు ఈ అశోక్ శ్రీనిధి అనే అతను ఎవరు, ఈ కేసులో యొక్క మైవిత్రి యాడ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటి కోర్టు చూసుకోవాలా, లేదా గవర్నమెంట్ చూసుకోవాలా, లేదా పోలీస్ అధికారులు చూసుకోవాలా, అసలు ఇతను ఎవరు చూసుకోవడానికి, ఇతను ఎవరు కంప్లైంట్ చేయడానికి, మాకు అమౌంట్ రాలేదన్న విషయం ఇతనికి తెలుసా, 3 సంవత్సరాలు మేము ఈ కంపెనీలో ఉన్నాము, ఎవరికి కానీ ఒక్క నెల కానీ అమౌంట్ అనేది వేయకుండా ఉండలేదు, ఈ 3 నెలలు ఈ 4 నెలలు వేయకుండా ఉండడానికి కారణం ఏమంటే కేవైసీ అప్డేట్ చేయాలనేసి, అట్ ద సేమ్ టైమ్ ఎలక్షన్స్ ఉన్నాయనేసి అమౌంట్ అనేది వేయలేదు. 4వ తేదీ రిజల్ట్ తర్వాత అమౌంట్ వేస్తారనగా అతని పైన కేసు ఫైల్ చేసి కంపెనీ పైన అరెస్ట్ జరగడం జరిగిందనమాట. అందుకనేసి ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది తప్ప, లేదంటే అమౌంట్ అనేది కంపల్సరీగా ఎండి సార్ వేసి ఉంటారనేసి ఆమె తెలియవచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మైవిత్రిలో తమిళనాడు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నారు. కావున మన ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడకండి. కంపల్సరీగా మనకు అమౌంట్ అనేది వస్తుంది, మరలా మైవిత్రి స్టార్ట్ అవుతుంది. కావున దయచేసి మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, ఎవరైనా వీడియోస్ చేయకుండా ఉంటే వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సీలింగ్ని ప్రతిరోజు కంప్లైంట్ అనేది చేయండి. ఓకేనా? మర్చిపోకుండా వాళ్ళ యొక్క వీడియోని ప్రతిరోజు కంప్లీట్ చేయండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.